బెంగళూరులో ఓటర్ల జాబితా సవరణపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి. కర్ణాటకలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో తన పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. తాను ఈ నియోజకవర్గంలోనే పుట్టి పెరిగి విద్యాభ్యాసం పూర్తి చేశానని, ఇక్కడే తన యొక్క సినీ ప్రయాణాన్ని కూడా ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారని గుర్తు చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా గతంలోనూ ప్రకాష్ రాజ్ అయితే గలబెత్తడం జరిగింది. తాజాగా తన పేరే ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు మరింత చర్చనీయాంశంగా మారిపోయాయి. కర్ణాటకలో సర్ ప్రక్రియలో భాగంగా ఆబ్సెంట్, ఇక షిఫ్టెడ్ అడ్రస్, దాంతోపాటు డెడ్, డూప్లికేట్ ఇట్లా ఇవన్నీ కూడా అదర్స్ అన్నట్టుగా కూడా ఏఎస్డిడిఓ కేటగిరీ కింద దాదాపుగా అయితే 1.09 కోట్ల పేర్లు పరిశీలనకు గురైనట్లుగా అయితే ఎన్నికల సంఘం తెలియజేసింది. ఓటర్లు తమ పేర్ల ఏఎస్డిడిఓ జాబితాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలని చెప్పేసి అధికారులు కూడా సూచించారు. అయితే ప్రకాష్ రాజ్ ఆరోపణలు బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ అధికారులు ఖండించడం జరిగింది. సర్ కోసం ఎన్నికల జాబితా డేటాను 2026 జూన్ 16న ఫ్రీజ్ చేసినటువంటి సమయంలో శాంతినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఆ పార్ట్ నెంబర్ 1 అనేటువంటి సీరియల్ నెంబర్ 90లో ప్రకాష్ రాజ్ పేరు నమోదై ఉందని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. అయితే అనంతరం నిర్వహించినటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలో ఆయన నమోదైనటువంటి చిరునామాలో ఇక నివసించడం లేదని కూడా గుర్తించినట్లుగా అయితే తెలియజేశారు. అధికారుల ప్రకారం గార్డెన్ అపార్ట్మెంట్లోని ప్రకాష్ రాజ్ నమోదైనటువంటి చిరునామాను బూత్ లెవెల్ అధికారి అయితే పరిశీలించడం జరిగింది. గత 4 ఏళ్లుగా ఆయన అక్కడ నివసించడం లేదని కూడా మరి పొరుగువారు ఏదైతే ప్రాపర్టీ మేనేజర్ ఇక ప్లాట్ యాజమాని కూడా వెల్లడించినట్లుగా అయితే అధికారులు తెలియజేస్తా ఉన్నారు. ఇక మరి అనంతరం స్పాట్ ఇన్స్పెక్షన్ నిర్వహించినటువంటి ఏదైతే మహాజర్ నమోదు ఉందో ఆ నమోదు చేశామని కూడా తెలియజేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఆయన ఓటర్ స్టేటస్ను కూడా ఇక ఏదైతే షిఫ్టెడ్గా అయితే మార్చినట్లుగా కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ఆగస్టు 11న ఫోన్లో ఏదైతే ప్రాపర్టీ మేనేజర్ మరోసారి అయితే ధృవీకరించినట్టుగా కూడా అధికారులు తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్తో కూడా ఫోన్లో మాట్లాడగా తాను ఆ పాత చిరునామాలో ప్రస్తుతం నివసించడం లేదని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పినట్టుగా కూడా ఎన్నికల అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. అయితే మరి తాను ఇప్పటికీ కూడా శాంతినగర్ నియోజకవర్గ పరిధిలోనే మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లుగా అయితే ఆయన చెప్పారని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం నమోదైనటువంటి చిరునామాలో లేకపోయినా కూడా శాంతినగర్ నియోజకవర్గ పరిధిలోనే ప్రకాష్ రాజ్ నివసిస్తున్నందున మరిక తన ప్రస్తుత చిరునామాతో ఓటరు వివరాలను తిరిగి నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. ఇందుకోసం ఫారం 6 ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పేసి బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ కమిషన్ అయితే మరిక అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా జగదీష్ జీ ఆయన తెలియజేయడం జరిగింది. మరోవైపు ప్రకాష్ రాజ్ పేరును అక్రమంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటూ ప్రచారంలో ఉన్నటువంటి వీడియోను కూడా ఆ వీడియోలో చేసినటువంటి ఆరోపణలను అధికారులు పరిశీలించి అవి నిజం కాదని చెప్పేసి తేల్చినట్టుగా కూడా బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో ప్రకాష్ రాజ్ ఆరోపణలు వర్సెస్ ఎన్నికల అధికారుల వివరణ ఈ విధంగా అయితే ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. మరి ఓటర్లు మాత్రం తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో ముందుగానే అయితే పరిశీలించుకొని ఏవైనా సరే తప్పులు ఉంటే సంబంధిత బిఎల్ఓలను కూడా సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. I want to share a joke with you. I am one of the 65 lakh voters whose vote right has been deleted from Bangalore constituency after SIR. Nice joke, no? I was born in this constituency. I lived in this constituency. I had my schooling, college, theatre. And for your kind information, I was an MP candidate of this constituency too.
Well, the joke is nice. Game on. Let me see what is the process I have to go through. क्या क्या कागज दिखाना पड़ेगा to get back my voter ID. Well, game on. But one little word. My friend, you can use your powers to deny few of the citizens the right to vote who may not elect you. But can you stop us, my dear friend, from our power of bringing you down? Just asking.